నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారితో గంటన్నర 2 గంటల పాటు సమావేశమయ్యారు. మా ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రులు, చీఫ్ ఇంజనీర్లు, అలాగే చీఫ్ సెక్రటరీలతో సమావేశం జరిగింది. కొన్ని అంశాల మీద ఒక స్పష్టత అయితే కనపడుతుంది. ముఖ్యంగా శ్రీశైలం కృష్ణా నది మీద ఉన్నటువంటి రిజర్వాయర్లు, కాలువలకు సంబంధించి టెలిమెట్రీ ఏర్పాటు, అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అమరావతిలో, అలాగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణలో ఏర్పాటుకి అంగీకారం కుదిరినట్టుగా వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి కృష్ణా గోదావరి నీటి జలాల వినియోగానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే కీలకమైన కొన్ని ప్రపోజల్స్ ఈసారి చర్చలో ఎంతవరకు వచ్చినాయి, వాటి అమలు ఏం కాబోతున్న దాని మీద ఒక సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్ చేస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి చర్చ జరిగిందా లేదన్నది ఒక అంశం అయితే, తెలంగాణ మేడిగడ్డకు బదులుగా మన ఇచ్చెంపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ ఏర్పాటుకి సంబంధించి భారీగా ఒక ప్రపోజల్ పెట్టినట్టు కనపడుతుంది. అలాగే గోదావరి కావేరి అనుసంధానం ఇచ్చెంపల్లి దగ్గర చేయాలా, పోలవరం దగ్గర చేయాలన్న దానికి సంబంధించి కూడా కొంత రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాను. చర్చలో మనతో పాటు సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు మనతో ఉన్నారు. విక్రమ్ పూలా గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కార్యదర్శి వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రియాజుద్దీన్ గారు నమస్కారం. రియాజ్ గారు, ఏపీ కేవలం బనకచెర్ల సింగిల్ పాయింట్ ఎజెండాగా ఇవాళ సమావేశానికి వచ్చిందని చెప్తా ఉన్నారు. తెలంగాణ దాదాపు ఒక 12-13 అంశాలు, ముఖ్యంగా కృష్ణా నది నీటి దుర్వినియోగం, ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్న దానికి సంబంధించిన అంశాలతో పాటుగా ఇచ్చెంపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ మేడిగడ్డ స్థానంలో రావాలి అన్నది ఒకటి, గోదావరి కావేరి అనుసంధానం కూడా అక్కడి నుంచి జరగాలి, తద్వారా భారీగా కేంద్రం నిధులు సమకూర్చే అవకాశం ఉందన్న ప్రపోజల్స్ని పెట్టారు. అలాగే ఏపీ పోలవరం దగ్గర నుంచి గోదావరి కావేరి అనుసంధానం జరగాలని వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. ఏంటి ప్రధానంగా ఇవాళ ఏ అంశాలు చర్చకు వచ్చినాయి అనుకోవచ్చు? అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మేమేదో ఇద్దరం గొడవ పడాలనుకోవట్లేదు, కొన్ని పార్టీలు గొడవల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, గొడవ జరగాలని కోరుకుంటున్నారు, కానీ మేము సమస్యల పరిష్కారం కోసం గతంలో జరిగిన తప్పిదాలను సరిచేసుకోవటం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు జరగాలని కోరుకుంటున్నాం అని ఒక సుదీర్ఘ సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరిగినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఏంటి మీకున్న అప్డేట్స్? శ్రీనివాసరావు గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధానంగా నీళ్లకు సంబంధించిన ఉద్యమంగానే స్టార్ట్ అయింది. నిధులు నియామకాలు అనేవి వాటితో కంపేర్ చేసినప్పుడు నీళ్లు ప్రధాన అంశంగా ఉన్నాయి. మరి ప్రధాన కారణం ఏంటంటే, తెలంగాణకి సంబంధించిన విషయంలో కృష్ణా నది దాదాపుగా 68% తెలంగాణ నుంచి ప్రవహించిన కృష్ణా నది జలాల వినియోగం ఏదైతుందో అది కేవలం 299 టీఎంసీ దగ్గర ఆగిపోయింది తెలంగాణలో. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, గోదావరి నది జలాలను 972 టీఎంసీలు కేటాయించిన 968 కూడా ఫిక్స్ అయింది. దాన్ని ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల గోదావరి నీళ్ళను తెలంగాణ ఉపయోగించుకోలేకపోయింది. కాబట్టి మేము ఎగువన ఉన్నా, తెలంగాణ ప్రాంతం ఎగువన ఉన్నా కూడా నదీ జలాల విషయానికి వచ్చినప్పుడు వినియోగం సరే జరగలేదు. కాబట్టి తెలంగాణలో ప్రధానంగా పచ్చడి పంటలకు సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రాంతం దాదాపుగా 60 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైంది అనే భావంతో తెలంగాణ ఉద్యమం వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. అదే సందర్భంలో తెలంగాణ పారివాహక ప్రాంతం నుంచి ప్రవహించే నీటిని వినియోగించుకోవడంలో కానీ, భవిష్యత్ తరాల కోసం ఉపయోగించుకోవడంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. అయితే వాస్తవంగా మేడిగడ్డ దగ్గర, సుందిల్లా మేడిగడ్డ అన్నారం దగ్గర గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రయోగం ఏదైతుందో దానివల్ల తెలంగాణకు ఒరగురే ప్రయోజనం ఏమీ లేదు. అందుకోసం మేము ఏం చేస్తామంటే, అదే ప్రాజెక్టు కనుక 9 వద్ద కడితే బహుశా మాకు ఆదిలాబాద్ మిగతా జిల్లాలో కొంత ప్రయోజనం చేకూరేది. ఈ రోజు రైట్ స్పాట్ ఏదైతుందో ఇచ్చెంపల్లి స్పాట్. ఎందుకోసం అంటే, మనకు గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత కొంచెం 34 కిలోమీటర్ల దూరంలో ఇంద్రావతి కలుస్తుంది. ఈ రెండు ప్రధాన నదుల కలయిక తర్వాత ఉండే ప్రాంతమే ఇచ్చెంపల్లి. దట్ ఈస్ రైట్ స్పాట్. అందుకోసం 1920s లోనే నిజాం మొట్టమొదటిసారిగా అక్కడ ప్రాజెక్ట్ కోసం ఇచ్చెంపల్లి డిజైన్ చేసి అయితే దురదృష్టం ఏంటంటే, ఫ్రెంచ్ ఇంజనీర్లు అక్కడ విషపు ఈగలు కుట్టడం వల్ల 13 మంది ఫ్రెంచ్ ఇంజనీర్లు చనిపోయిన తర్వాత అక్కడే అది నిర్లక్ష్య తర్వాత ఆ ప్రాజెక్టు ముందరికి పోలేదు. ఇప్పటికి కూడా నిజంగా తెలంగాణ ప్రాంతానికి సస్యమనం కావాలనుకున్నప్పుడు 972 టీఎంసీల తెలంగాణ గోదావరి తెలంగాణ నీళ్ళను ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు దట్ ఈస్ రైట్ స్పాట్. కూడా ప్రపోజల్ మేము పెట్టాం. నెంబర్ 1.
నెంబర్ 2 ఏంటంటే బనకచర్ల మీద మాకున్న ఆబ్జెక్షన్ క్లియర్ చెప్పాం. ఎందుకంటే బనకచర్ల గురించి సెకండ్ రౌండ్ లో వద్దాం సార్. అయితే ఇక్కడ సార్ మా ప్రపోజల్ లో అది మేము ప్రధానంగా పెట్టాం. పెడుతూ ఇంకొన్ని విషయాలు కూడా చెప్తాం సార్. ఏంటంటే శ్రీశైలానికి సంబంధించిన నికర జలాలు లేదా నిల్వ జలాలు ఏవైతే ఉన్నాయో శ్రీశైలంలో దానికి సంబంధించిన వినియోగంలో కూడా తెలంగాణకు రావాల్సిన వాటా రావట్లేదు అనేది మాకున్న అభిప్రాయం. దాన్ని తరలించకపోవడం లేదంటే విద్యుత్ ఉత్పాదనలో కూడా తెలంగాణకు కొంత ఇబ్బందులు ఎదుగుతాయి. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నిర్మాణం ప్రధానంగా దేనికోసం అంటే ఎలక్ట్రిసిటీ సప్లై కోసం. దాని తర్వాత దాన్ని మనం పంట పొలాలకు కానీ మిగతా వాటికి వినియోగించు సెకండ్ ఇది. కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టింది విద్యుత్ కోసం. అయితే అక్కడ నీళ్లు నిల్వ ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే నీటి పంపిణీ జరగకపోవడం లేదంటే విద్యుత్ ఉత్పత్తి లోపం ఏర్పడుతుంది. దాని ప్రభావం తెలంగాణ మీద పడుతుంది. అట్లాగే సిల్ట్ కు సంబంధించిన కొన్ని ఇష్యూస్ అంటే ప్రాజెక్టు ఉంటా ఉన్నప్పుడు ఏమైతా ఉంటుందంటే ఇసుక విపరీతంగా పేరుకొని పోతా ఉంటుంది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇది మెట్ట ప్రాంతం కాబట్టి ఆ పేరుకపోయే సిల్ట్ కు సంబంధించిన ఇష్యూస్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా సహాయం లేదు. అందుకోసం మేము ఏమన్నా ఉంటే ఏదైతే ఈ రోజు ప్రాజెక్టులలో తెలంగాణ ప్రాంతం ప్రధానంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందో వాటి 13 అంశాలు తీసుకున్నాం. అందులో భవిష్యత్తులో ఇచ్చంపల్లికి సంబంధించిన ఇష్యూస్ మీద పోలవరానికి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ లెవెల్లో దాన్ని గుర్తించి సహాయం చేసిందో ఇచ్చంపల్లిని కూడా మేము పెట్టే ప్రయత్నం చేస్తున్నాం, కట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము సాయం కావాలనే విషయాన్ని అర్థించాం. అదే సందర్భంలో ఇది పొరుగు రాష్ట్రాలతోటి స్నేహ సంబంధాలనే తెలంగాణ కోరుకుంటుంది. ఎందుకోసం అంటే మేము అనుకుంటున్నది ఏంటంటే మా రాష్ట్రానికి సంబంధించిన నీటి వినియోగం గత సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి తెలంగాణ ప్రాంతం సంబంధించిన నీటి పారుదల సౌకర్యాలను వినియోగించుకోవడంలో రకరకాల రుగ్మతలు రకరకాల దోపిడీ గురైన ప్రాంతంగా ఈ ప్రాంతం గుర్తించబడింది కాబట్టి దాని ప్రాతిపదికన ఉద్యమం వచ్చింది కాబట్టి జరిగిన అన్యాయాలు సరి చేసుకునే ప్రయత్నంలో మేము ఉన్నాం. అదే సందర్భంలో కేంద్ర సహకారం చేస్తే ఒక 13 అంశాలకి ఇమీడియట్ గా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 13 అంశాలను కేంద్రం ముందు పెట్టాం సార్. అదే కొన్ని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు పర్మిషన్లు ఏపీ మీకు సపోర్ట్ ఇవ్వాల్సినవన్నీ కూడా మీరు ప్రస్తావించారు. మళ్ళీ వద్దాం సార్, మీ దగ్గరికి వస్తాను. ఒకసారి సయ్యద్ రఫీ గారు, ఇవాళ జరిగిన చర్చలో సరే తెలంగాణ లేవనెత్తిన ఒక అంశాలు శ్రీశైలం దగ్గర నీటి దుర్వినియోగం అక్రమంగా తరలింపుకి సంబంధించి టెలిమెట్రీలకి ఏర్పాటుకి ఏపీ కూడా అంగీకరించిందని చెప్తున్నారు. చంద్రబాబు గారు కూడా ఒక విషయం, తెలంగాణ పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మేము అభ్యంతరం చెప్పట్లేదు అని చెప్తా ఉన్నారు. చెప్తూనే ఒక అంశంలో ఈ ఇచ్చంపల్లి దగ్గర కట్టే రిజర్వాయర్ కానీ గోదావరి కావేరి అనుసంధానానికి అది సరైన స్పాట్ కాదు, అక్కడ నీళ్లు అక్కడ లభ్యత తక్కువ ఉన్నది, పోలవరం దగ్గర నుంచి అయితేనే కేంద్రం ఆశించినటువంటి లక్ష్యాలు నెరవేరవచ్చు. పోలవరంకి ఆల్రెడీ జాతీయ హోదా ఉంది. సయ్యద్ రఫీ గారు, తెలంగాణ ప్రపోజల్ నాకు అర్థమైన మేరకు ఏంటంటే గోదావరి కావేరి అనుసంధానం పెట్టుకుంటే అక్కడ 2 అడ్వాంటేజ్లు కనపడుతున్నాయి తెలంగాణకి. ఒకటి, ఒక 100 మీటర్ల ఎత్తులో కనుక నిర్మాణం చేపట్టగలిగినట్టుగైతే కన్నెపల్లి పంప్ హౌస్ వరకు నీళ్లు వెళ్తే లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ ప్రాణహిత చేవేళ్ళకి కొంతమేరకు అన్నది ఒక అంశం అయితే. 2, అది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి కేంద్రం నిధులు కేటాయిస్తుంది, ఒక 90% వాళ్ళు ఇస్తే మిగతా 10%లో మనం వాటాలు పంచుకోవచ్చు అన్నది తెలంగాణ ఆలోచనగా కనపడుతోంది. దీనిలో ప్రత్యేకంగా పోలవరం దగ్గరే గోదావరి కావేరి అనుసంధానం అని మీరు ప్రస్తావించడంలో కానీ, 2 బనకచర్ల గురించి మనం తర్వాత సెకండ్ రౌండ్లో మాట్లాడదాం. ఏంటి మిగతా అంశాలు సంబంధించి మీకు వచ్చిన ఇదేంటి రఫీ గారు? శ్రీనివాస్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. అంటే సమస్యలు వాటికి వెళ్లే ముందు నేను ఒక మాట చెప్తా. చెప్పండి. ఈ నీటి జలాల పంపిణీ మీద వాస్తవాల కంటే రాజకీయాలు ఎక్కువ. మొదటి నుంచి అంతే కదా, నీళ్ళు అంటేనే రాజకీయం కదా. ఇప్పుడు జరుగుతున్న ఈ పాటిల్ గారి దగ్గర మీటింగ్ కూడా రాజకీయాలకు సంబంధించి మారింది. యాక్చువల్ గా గతంలో మనం చూసాం, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గోదావరి జలాల్ని శ్రీశైలంకి తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ భూభాగం నుండి తరలించాలా, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఏది ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్దాం, 50,000 కోట్లు మీరు పెట్టండి, 50,000 కోట్లు మేము పెడతాం, అవసరమైతే ప్రపంచ బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకుందాం, మేము దారి పొడుగున సాగునీరు వాడుకుంటాం, మీకు శ్రీశైలంలో ఎత్తిపోస్తాం, మీకు అది రాయలసీమకి ఉపయోగపడుతుందని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడటం జరిగింది. వాళ్ళ శాసనసభల్లో కూడా ఆ విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఓకే, కేసీఆర్ గారు చాలా పెద్ద హృదయంతో
మనకి అవకాశం ఇచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడారు. అవును. మేమందరం కూడా ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున నాతో నుంచి మేధావులు, రాజకీయ నాయకులు, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి నాయకులు కూడా మన డబ్బు తీసుకొని తెలంగాణ భూభాగంలో ప్రాజెక్ట్ నిర్మించడం ఏంటి, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అవివేకం ఉండదని చెప్పి పెద్ద ఎత్తున గళం ఎత్తితే ఆ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కట్టకుండా వదిలేశారు. ఇవాళ అదే కేటీఆర్, హరీష్ రావు బనకచెర్ల మేము వరద జలాలు, మిగులు జలాలు కూడా కాదు వద్దాం సార్. అంటే కాదు రఫీ గారు, బనకచెర్ల గురించి మనం సెకండ్ హాఫ్ లో వద్దాం. నా పాయింట్ మిగతా అంశాలు నేను దాని లోతులకి ఎట్లా పొలిటికల్ గా టచ్ చేస్తున్నా. వాళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాల్ని మాట్లాడి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో నిలబెట్టి ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయటం వల్లనే ఇవాళ ఢిల్లీలో జలశక్తి మంత్రి దగ్గర ఈ పంచాయతీ రావటం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తాడు అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పని చేయటం వల్లనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే బనకచెర్ల మీద మేము అసలు మాట్లాడమని చెప్పేశారు. నేను ఆ జోలికి వెళ్ళట్లా. ఇవాళ శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి వాటర్ లో గాలేరు నగిరి గాని, హంద్రి నీవా గాని, బచ్చుమర్రి గాని, వెలుగొండ గాని ఇవన్నీ కూడా మేము ఇంకా వాడుకోలా. ఎన్టీ రామారావు గారి హయాంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు అయ్యి అందులో నిన్న ఒక కాలువలో పని పూర్తి చేసాం హంద్రి నీవా దగ్గర. ఇంకా చాలా పని ఉంది. మా వాటా ఏదైతే వస్తుందో ఆ వాటర్ ని మేము రాయలసీమలో ఇంతవరకు వాడుకోవాలా. వరద జలాలన్నీ ఏమవుతున్నాయి, అక్కడ నుండి శ్రీశైలము, అక్కడ నుండి విజయవాడకి మధ్యలో ఇంకొకటి ఉందనుకోండి, ఇవన్నీ వచ్చేసి సముద్రంలో కలుస్తున్నాయి. మేము కూడా వాడుకోవాలా. మేమేమంటున్నాము, తెలంగాణ భూభాగంలో ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మీరు అబ్జెక్షన్ చేయము. ఎందుకంటే 3,500 టీఎంసీ వాటర్, గోదావరి వాటర్ సముద్రంలో వృధాగా కలిసిపోతా ఉంది. కాబట్టి మీకు ఉన్నటువంటి వాటర్ ఏదైతే 982 72 వాటర్ టీఎంసీ ఉందో దానికి కట్టుకోండి. మేమేమి అబ్జెక్షన్ పెట్టాం. మేమేమంటున్నాం అంటే మాకు కేటాయించినటువంటి వాటర్ లోనే మేము ఇంతవరకు మా ప్రాజెక్టు పూర్తి చేసుకోలేదు. కాబట్టి మాకు మొదటి ప్రాధాన్యత అది, రెండో ప్రాధాన్యత పోలవరం. దాని మీద కాదు రఫీ గారు, బనకచెర్ల మీద ఏపీలోనే చాలా మంది మేధావులు, ఇంజనీర్లు, అనుభవం వాళ్ళు, అది అసాధ్యమైన ప్రాజెక్టు, 1,00,000 కోట్లు ప్రాజెక్టు, ఈ లిఫ్ట్ చేయటం ఇదంతా అయ్యే పని కాదు అని చాలా మంది చెప్తున్నారు. సరే, మీరేమో దానికోసం పట్టుబడుతున్నారు, మాట్లాడదాం. చాలా మంది చెప్తున్నారు. ఆంధ్రజ్యోతిలో ఇది వరమా అని చెప్పేసి కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, పెద్ద ఆర్టికల్. దాని మీద మా రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతుంది. అయితే 1,00,000 కోట్లు, 80,000 కోట్లు అది ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు ఒకటే మాట సార్, ఇవాళ పోచంపల్లి దగ్గర అక్కడ నుంచి ప్రారంభించి అక్కడ వాటర్ స్టాక్ చేసి కావేరులో కలపాలంటున్నారు కదా. కావేరులో కలపాలంటే మా ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచి వెళ్ళాలి కదా. ఇవాళ నదుల అనుసంధానం అనేది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. అది వాళ్ళే ఇచ్చింపల్లి దగ్గర కలపాలన్నారు, మీరేమో పోలవరం దగ్గర కలపాలని అడుగుతున్నారు. పూర్తిగా అవ్వలేదు. నదుల అనుసంధానము కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఎందుకు నదుల అనుసంధానం చేయవలసి వచ్చింది, వరద వాటర్ మొత్తం కూడా సముద్రంలో కలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అసలు వాటర్ లేక పంటలు పండట్లేదు, తాగు నీళ్ళు లేదు. కావేరీ ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు, విశాల దృక్పథంతో ఈ నదులు. మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. మేమేమంటున్నామంటే కావేరికి ఇప్పుడు పోలవరం నుంచి చాలా ఈజీ. పోలవరం నుంచి కృష్ణా నుంచి పెన్నా నుండి మత్స్యమరి నుంచి
అలాగా వెళ్ళిపోతుంది. Right. మాకు 2 రకాలుగా ఆ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఓకే. అక్కడైతే ఒకవైపే ఉపయోగపడుతుంది. కాబట్టి మేము కూడా ఏమంటున్నాము, నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం నుంచి ఇది ప్రారంభించండి ఓకే అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము. రైట్ సార్, మళ్ళీ దీంట్లో తప్పే మళ్ళీ ఉంది. మళ్ళీ వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో ఇవాళ జల వనరుల శాఖ మంత్రితో సమావేశం జరిగింది. ఒక సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టు చెప్తున్నారు. అయితే కొన్ని అంశాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గోదావరి మీద కొత్తగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్నా 7 రాష్ట్రాలు అంగీకరించాలి, 1. 2, కిందకు పోయే నీరు వాస్తవంగా అంకెల్లో కొంతమంది 3000 టీఎంసీలు అంటారు, కొంతమంది పైన ప్రాజెక్టులు కట్టుకున్న వాళ్ళు నీళ్లు వాడుకోని కారణంగా, లేదు ఉన్న బ్యారేజీల్లో నిల్వ సామర్థ్యం లేని కారణంగా అంత వస్తుంది. వాస్తవంగా వచ్చేది 1100 టీఎంసీలు సముద్రం పాలయ్యేదని. సో వీటి మీద మిగులు జలాలు లేదు వరద జలాల మీద పూర్తిగా కింద రాష్ట్రానికి హక్కులు ఉంటాయా? చంద్రబాబు గారు నిన్న అమిత్ షా గారిని కూడా కలిసినట్టున్నారు. ఈ అంశం ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. లేదు కింద పోయేని మాయ అనేది కూడా కుదరదు, దానికి కొన్ని చట్టాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఏంటంటే ప్రధానంగా నేను 2 విషయాలు మిమ్మల్ని, ఈ గోదావరి కావేరి అనుసంధానానికి సంబంధించి ఏం చేయబోతా ఉన్నారు? 2, బనకచెర్ల గురించి ప్రత్యేకంగా చాలా వేగంగా చంద్రబాబు గారు పావులు కదుపుతున్నారంటా ఉన్నారు. దానిలో మరి తెలంగాణకి నష్టం ఉందనా లేదనా, ఏంటి బీజేపీ అభిప్రాయం? సార్, పెద్దలిద్దరికి నమస్కారం. మీకు కూడా అదేంటే ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, ఈ నికర జలాలను మిగులు జలాలను నిర్ధారించాల్సింది ఎవరు? ట్రిబ్యునల్ నిర్ధారించాలి. మీ ఆ ఇంజనీర్ లో ఈ ఇంజనీర్ లో నిర్ధారించడం లేదు కదా. గతంలో కూడా బచావా ట్రిబ్యునల్ కృష్ణానది మీదనో నదీ జలాలు నికర జలాలు అంటే 100 ఏళ్ళు కౌంట్ చేశారు. 100 ఏళ్ల వర్షాలలో ఎంత ఖచ్చితంగా యావరేజ్ తీసి నికరంగా బారినయ్యింది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వరద వస్తుంది కాబట్టి ఆ వరద జలాలు ఎన్ని వస్తున్నాయి వరదగా ఎక్స్ట్రాగా కొంచెం యావరేజ్ కౌంట్ చేశారు శ్రీనివాస్. 4 ఏళ్ళకి ఒకసారి పక్క, అంటే అది వరుసగా 2 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ల తర్వాత 3 సార్లు ఉండొచ్చు. అది యావరేజ్ గా 100 ఏళ్ళని కౌంట్ చేస్తే 25 సంవత్సరాలు బాగా మిగులు జలాలు ఉంటాయి, ఒక 50 సంవత్సరాలు యావరేజ్ గా వస్తాయి, 20 సంవత్సరాలు వేరే కరువు కాటకం వస్తుంది. యావరేజ్ గా ఇచ్చినటువంటి ఫిగర్ ఇది. నాది కాదు, జలవనరులు ఆ మంత్రిత్వ శాఖలో చేసినటువంటి ఫిగర్ అది. కాబట్టి ఇప్పుడు మిగులు జలాలు నికర జలాలు నిర్ధారించాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు. కాబట్టి అవి ట్రిబ్యునల్స్ వదిలిపెడితే వాళ్ళు డిసైడ్ చేస్తారు. మరి ఇంతకు ముందు కూడా మీకు తెలుసు, చర్చలో వచ్చినప్పుడు నికర జలాలను కృష్ణా నదిలో 50 సంవత్సరాల మిగులు జలాలను బజావా ట్రిబ్యునల్ క్యాలిక్యులేట్ చేస్తే 100 ఏళ్ల నికర జలాలను బ్రిజేష్ కుమార్ చేసింది. అప్పుడే మన అభ్యంతరం చెప్పిన 100 ఏళ్ళ కౌంట్ చేస్తే రావచ్చు రాకపోవచ్చు ఈ సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి క్యాలిక్యులేషన్స్ లో ఇబ్బందులు వస్తాయని మనం ఆ రోజు అభ్యంతరం చెప్పాం. తెలంగాణ నుంచి మన ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులలో మన అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పాం. మిగులు జలాల యొక్క నిర్ధారణ 50 ఏళ్లకే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దని. అది ఒక అంశం. కాబట్టి మిగులు నికర జలాలు దాని మీద గోదావరి మీద కాదు సార్, గోదావరి మీదే ఇప్పుడు బనకచెర్ల వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. గోదావరి కావేరి అనుసంధానం ఇద్దరు కోరుతున్నారు, మా దగ్గర జరగాలంటే మా దగ్గర జరగాలని. దీనికి ప్రత్యేకంగా ట్రిబ్యునల్ మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు, ఇందాకే రియాజుద్దీన్ గారు చెప్పారు, గోదావరి మీద ఇప్పటికున్న కేటాయింపులు మనకు ఒక 972 టీఎంసీలు ఉన్నాయి. కింద ఏపీ కూడా 400 చిల్లర ఎంతో ఉన్నట్టుంది, నాకు కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు, 400 టీఎంసీలు ఎంతో 500 పైన. ఓకే, అయితే మరి దీని విషయంలో ఇప్పుడు ఏంటి, మళ్ళీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా, లేదు అపెక్స్ కమిటీనో మరొకళ్ళు కూర్చొని నిర్ణయం చేస్తారా? ట్రిబ్యునల్ అవసరం లేదు సార్. దీని మీద ట్రిబ్యునల్ ఆల్రెడీ వచ్చే ట్రిబ్యునల్ అవార్డ్స్ వచ్చేసినాయి. దీని మీద చేయాల్సిందంటే వాటిని స్టడీ చేసి ఫీజబిలిటీ అంటాం కదా, ఫీజబిలిటీ ఎంత ఉందనేది స్టడీ చేయడం అంతే ఇంపార్టెంట్. అందుకోసం ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల మీద ఇప్పటివరకు ఇచ్చింది ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ అధ్యయనం చేయడానికి కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించింది. ఆ ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ రాగానే ఇక్కడున్న ప్రభుత్వాలు కూడా ఇక్కడున్న పార్టీలు కూడా ఇక అయిపోయింది, మొత్తం ఆంధ్రకు దోషపడుతున్నారు, తెలంగాణ దోషపడుతున్నారు, కేంద్రం నిద్రపోతుంది, సైలెంట్ గా ఉంది, ఇక ఎన్డీఏకు భాగస్వామి కాబట్టి ఇట్లా చేస్తారు. ఇవన్నీ అవసరం లే. ఇక్కడ ఉన్న పార్టీ అయినా కూడా ఇక్కడ ఉన్న పార్టీలు కానీ అక్కడ ఉన్న పార్టీలు కానీ అయిపోయింది అనేటువంటి అవసరం లేదు. అది జస్ట్ నేను చాలా సార్లు టీవీలో చెప్పినాను, ప్రీ ఫీజబిలిటీ, ఇంకా ఫీజబిలిటీ కూడా కాదు, ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని పరివాహక ప్రాంతాల నుండి రాష్ట్రాలు, అది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఈ రాష్ట్రాలకు వాటిని ఆ రిపోర్ట్ పంపించి గోదావరి ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు దాని యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత, అదే సార్ ఆ పైనున్న రాష్ట్రాలు కూడా, మీరు ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చర్చ అదే, పైనున్న రాష్ట్రాలు కూడా
చాలా చోట్ల ఇంకా ప్రాజెక్టులు పూర్తి కాలేదు, వాళ్ళు ప్రాజెక్టులు పూర్తయిన నీటి వాడకం మొదలు కాలేదు, ఆ కారణంగా 3000 టీఎంసీలు సముద్రం పాలు అవుతున్నాయి. కానీ వాస్తవంగా అయితే అవి 1011 టీఎంసీలని కొంతమంది నిపుణులు వివరాలతో సహా చెప్తున్న పరిస్థితి. మరి నేను శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ ను అన్ని రాష్ట్రాలకు పంపిస్తారు. పంపించిన తర్వాత దాని మీద వాళ్ళ అభ్యంతరాలు చెప్తారు. ఇప్పుడు ఏమైనా మహారాష్ట్ర అభ్యంతరం ఉంటే మహారాష్ట్ర చెప్తుంది, ఛత్తీస్గఢ్ అభ్యంతరం ఉంటే ఛత్తీస్గఢ్ చెప్తుంది. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మిగులు జలాలన్నీ నికర జలాలన్నీ అసలు ఫీజబిలిటీ ఉందా లేదని అప్పుడు జలశక్తి మంత్రిత్వ శాఖ డిసైడ్ చేస్తుంది. అదే ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ దగ్గరనే ప్రాంతాల వారిగా విడగొట్టి ప్రాంతాలను ఆవేశక రెచ్చగొట్టేటువంటి సంకుచితమైన రాజకీయాలు ఎవరికి అవసరం లేదు. నదులలో నీళ్లు రావాలా, ఆ నీళ్లు వ్యవసాయానికి ఉపయోగపడాలా, ప్రతి ఎకరానికి నీళ్లు రావాలనేటువంటి అంశంలో ఈ ప్రాంతమైన ఆ ప్రాంతమైన దేశం కోసం పండిస్తున్నారు సార్. నేను మొదటి నుంచి చెప్తుంది అదే, 30 ఏళ్ళ నుంచి చెప్తుంది అదే. మనకు ఆ నీళ్ల కోసం రాజకీయాలు చెక్కర్లే. ఇప్పుడు కృష్ణా నదిలో మనకు 299 టీఎంసీలే మరి తప్పుగా సంతకం పెట్టాడని మేము అంటున్నాం కేసీఆర్ గారు. కృష్ణా 299 టీఎంసీ నీళ్లు కూడా ఇప్పటిదాకా వాడుకోలే కదా. ఎస్ఎల్బిసి అట్లే పడింది, డిండి ప్రాజెక్ట్ అట్లే పడింది, పాలమూరు రంగారెడ్డి అసలు కంప్లీట్ కాలే, జూరాల వాటికి అనుమతులు కూడా మీ దగ్గర నుంచి రావాల్సిన పాలమూరు రంగారెడ్డి దిండి వీటి అనుమతులు కూడా మీరు క్లియరెన్స్ ఇవ్వలేదని కూడా ఇవాళ ఒక చర్చ. కృష్ణా నది మీద 299 టీఎంసీల వాటర్ ను వాడుకోనికే అందరికీ అధికారం ఉంది సార్. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టలేదు కదా. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడైతే కమిషన్ రావాలో అక్కడే కట్టే పరిస్థితి రాకూడదు. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవి కట్టిన తర్వాత నిధుల మొత్తం నీటిని వినియోగం చేసిన తర్వాత అప్పుడు లెక్క మాట్లాడతాం. బట్ ఇప్పటికిప్పుడు ఆవేశాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోదని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను విక్రమ్ గారు. మీరు విన్నారు, పార్టీలు 2 రాష్ట్రాల అధికారంలో ఉన్న పార్టీలు, జాతీయ స్థాయిలో అధికారులు ఉన్న పార్టీ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. నిజంగా ఏం జరిగితే బాగుంటుంది, ఇది ఒక కమిటీ ఆ నిర్ణయాలు తీసుకుంటుందా, రాజకీయాలకు అతీతంగా కొంత, ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం, ఒక సయోధ్య అయితే ఉన్నది. 2 రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని కోరుకుంటే ఉండొచ్చు. బట్ రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు జరగటం, స్థానికంగా దానికి వ్యతిరేకంగా వచ్చే రాజకీయాలు తట్టుకోవడం ఎట్లా అన్నది విక్రమ్ గారు చెప్పండి. ముందుగా డిబేట్లో పాల్గొంటున్న మిత్రులకి మీకు అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఈ రోజు జరిగినటువంటి సమావేశం, ఎందుకంటే ఎప్పుడైతే ఇటీవల కాలంలో గత ఏడాది కాలంగా ఎక్కడ కూడా ఈ నీటి వివాదాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కడ కూడా టెన్షన్స్ కానీ ఇతరత్ర సమస్యలు కానీ లేవు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారో అక్కడ మళ్ళీ సర్ఫేస్ అయింది. ఇప్పుడే అందరూ చెప్పారు, ఇందులో ఎక్కువ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి ప్రాజెక్టుల నిర్మాణం కంటే అనేటువంటిది కూడా చెప్పారు. అందులో కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక సుహృద్భావ వాతావరణంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్తామని చెప్పడంతో దానిని కూడా లింకప్ చేసి ఈ రోజు కొన్ని పార్టీలు లేనిపోయిన అపోహలు సృష్టించడం అనేటువంటిది జరుగుతున్నది. సరే, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, ఈ అంటే వరద జలాలు ఎంత అనే దాని మీద ఇంకా ఒక స్పష్టత లేదు, దాని మీద ఒక ట్రిబ్యునల్ వేయాలన్నట్టుగా మాట్లాడేది. కానీ నాకు తెలిసి మరి మిగులు జలాలు కేసీఆర్ గారి చాలా సందర్భాల్లో 4000 టీఎంసీలు గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇందాక రఫీ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకుంటా బహుశా పెట్టిన తర్వాత వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఆ రోజు 4000 టీఎంసీలు అన్నాడు ఆయన, గోదావరి నీళ్లు సముద్రం పాలవుతాయి, దాని బదులు 2 రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అవుతాయని ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆహా ఊహా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా ఉంది. ఈరోజు సరే బనకచెర్ల అంశం ప్రస్తావనకు వచ్చిందా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇందాక నిమ్మల రామానాయుడు గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టెలిమెట్రీలు బిగించాలి, అదేవిధంగా యాజమాన్య బోర్డు గోదావరిది ఎక్కడ, కృష్ణా అది ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీదనే చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న మొన్న మనం చూసాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి లేఖ సంధించడం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకి. అందులో ఆయన కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఇవంతా ఉంటాం. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఒక రాష్ట్రం ఒక రకంగా మాట్లాడుతుంది, ఇంకొక రాష్ట్రం ఇంకొక రకంగా మాట్లాడుతుంది. వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి పూర్తిగా అంటే డయామెట్రికల్లీ ఆపోజిట్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మిగులు జలాలు వాడుకుంటున్నాము, అది ఎవరికి ఇబ్బంది లేదు. అంటే దీనికంటే ముందు కాదు విక్రమ్ గారు, నేను మీ నుంచి కోరుతున్నా ఏంటంటే, ఇప్పుడు పోలవరం ఒక 32,000 కోట్లు నాకు గుర్తుండి అనుకున్నది ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్లు అయింది. ఎప్పుడు పూర్తవుద్దో, RRN ప్యాకేజ్ ఇప్పుడు దాకా రాలేదు.
ఓ పెద్ద ప్రాజెక్టే ఇప్పటికీ పూర్తి కాక అది మధ్యలోనే మనం పట్టిసీమ కట్టుకొని కొంత వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక ప్రాజెక్టులు ఏపీలో కూడా కేటాయింపుల మేరకు ఉన్న వాటిని కూడా వాడుకోలేదు. చాలా ప్రాజెక్టులు చెప్తూ ఉన్నారు, ఇందాక రఫీ గారే చెప్పారు, ఆంధ్రనివా దగ్గర నుంచి వెలిగోడు కావచ్చు, అనేక ప్రాజెక్టులు పూర్తి కాల. ఇవన్నిటి మీద ప్రాధాన్యత పెట్టుకోకుండా అంటే అది మీరు చెప్పేది ఇందాక కూడా అన్నారండి, అదేంటంటే అది డిఫరెంట్ అంశం. అది అంటే మీకు డబ్బులు ఏ విధంగా మొబిలైజ్ చేస్తారు, 80,000 కోట్ల ప్రాజెక్టు అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్. అది ఇక్కడ చర్చనీయాంశం కాదు. అసలు దానికి ఫీజిబిలిటీ ఉందా లేదా, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది ఇక్కడ ఇంపార్టెంట్. అదేంటంటే నిధులు ఏ విధంగా మొబిలైజ్ చేస్తారు ఏంటనేటువంటిది ముఖ్యమంత్రి గారు నేను అనుకోవటం బహుశా చెప్తారు. అది లేకపోతే ఇంత ప్రపోజల్ తీసుకెళ్లి కేంద్రం ముందు పెట్టరు కదా దానికి. అదేవిధంగా మరి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ కావాల్సిన ఉన్నాయి, ఇప్పటికే ఎప్పుడో ఎన్టీ రామారావు గారి హయాంలో స్టార్ట్ అయినాయి, అదేవిధంగా వెలిగొండ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ రెండిట్లు మనం క్లబ్ చేయకూడదు. అంటే అక్కడ నిధులు లభ్యత లేదు కాబట్టి అసలు ఆ ప్రాజెక్టు వద్దా, లేకపోతే అసలు ఆ ప్రాజెక్టు తెలంగాణ చెప్తున్నట్టుగా ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటా, ఇది చర్చించాంశం. ఇది పరిష్కారం అవ్వాలి కేంద్రం వద్ద. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అది ఆంధ్రప్రదేశ్ ఇష్యూ, ఇది ఇరు రాష్ట్రాల ఇష్యూ కాదు. ఇది బనకచర్లకి నిధులు లభ్యత అనేది ఒక ఇరు రాష్ట్రాల ఇష్యూ కాదు. కానీ అంటే లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రపంచంలో ఎక్కడ, ఇప్పుడు ఇక్కడ కూడా కాళేశ్వరం చూస్తున్నాం కదా విక్రమ్ గారు, మనం చూస్తా ఉన్నాం. ఆ లిఫ్ట్లు అనేసరికి ఇప్పుడు తెలంగాణ ఇచ్చెంపల్లి దగ్గర ప్రపోజ్ చేయడానికి ఒక ప్రధానమైన కారణం చాలా మేరకు ఆ లిఫ్ట్లు భారం తప్పుతుంది అన్నది నాకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ లిఫ్టులు పెట్టుకొని 1,00,000 కోట్లు అంటే భరించగలుగుతాయా? ఇప్పుడు వృధా. ఇప్పుడు మనం చూస్తున్నాం మేడిగడ్డ దగ్గర అది ఎందుకు పనికి రాకుండా పోతోంది. ఇప్పుడు అది కాకుండా మళ్ళీ ఇచ్చెంపల్లి దగ్గర అంటే ఆ తవ్విన కాలువలు లేకపోతే ఆ కట్టిన ప్రాజెక్టులు 1,000 కోట్లను వృధా అయిపోతున్నట్టే కదా. అలాంటి సమస్య రాకుండా కూడా చూసుకోవాలి కదా. అది డిఫరెంట్. అది నేను అనుకోవటం అది డిఫరెంట్ చర్చ అండి. అది ఓకే. అంటే ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్స్ మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక ఎలిమినేట్ మాధవరెడ్డి లిఫ్ట్ తప్ప మిగతా లిఫ్ట్ అన్ని కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనేటువంటిది ఈ మధ్య వచ్చింది. అది దట్ ఈస్ డిఫరెంట్. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి సమస్యల మీద చర్చించడం, ఇరు రాష్ట్రాల మధ్య ఒక సొల్యూషన్ రావటం, మధ్య మార్గంగా ఏ విధంగా వెళ్తారనే దాని మీద. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ ఏంటి, రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ ఏంటి అనే దాని మీదనే ఎక్కువ చర్చ. మేరకు బనకచెర్ల దానికి అయ్యే ఖర్చు అదంతా ఏపీ. ఓకే. అయితే దీనికి చెప్పండి, ఇప్పుడు గోదావరి కావేరి అనుసంధానం కూడా విక్రమ్ గారు తెలంగాణనేమో ఇచ్చెంపల్లి దగ్గర చేయాలని కోరుకుంటా ఉంది, ఏపీ పోలవరం దగ్గరని వాళ్ళు ఒక ప్రపోజల్. అంటే వీళ్ళు ఒకరికొకళ్ళు కౌంటర్ 200 బనకచెర్లకు ఒప్పుకోవట్లేదు కాబట్టి పోలవరం కదంటే ఈ బార్గెనింగ్ టాక్టిక్స్ అనుకోవాలా, లేదంటే నిజంగా అవసరం ఉండి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి అనుకోవాలా? అంటే అవసరం ఉండి ప్రయోజనాలు ఇమిడి లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం అంత తేలిగ్గా మాట్లాడుతుందని మనం అంటాం కూడా కరెక్ట్ కాదనుకోండి. కొంత రాజకీయం ఉంటే ఉండొచ్చు కానీ. సో అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపోజల్స్ పక్కన పడేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని ప్రపోజల్స్ తీసుకోవాల్సింది. రేపొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి ఇంకొక పార్టీ ప్రభుత్వం వస్తే వాళ్ళ ఎజెండా వాళ్ళు ముందుకు తీసుకురావటం. ఇలా కాకుండా ఒక కన్సిస్టెన్సీ ఉండాలండి పాలసీలో. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ప్రూవ్ చేయడానికి ఎక్కువగా శ్రమిస్తున్నట్టుగా కనబడుతుంది. అది సరే, అది వాళ్ళ రాజకీయాల దృష్ట్యా అది చేసుకోవచ్చు. అంత మాత్రం చేత ఆయన పూర్తిగా టీఆర్ఎస్ వాళ్ళ ప్రపోజల్స్ అన్ని పక్కన పెట్టేసి కొత్త ప్రపోజల్స్ తో రావడం వలన అవి ఎవరికైనా ఎక్కడైనా ఏపీలో అయినా తెలంగాణలో అయినా సమస్య ఏంటంటే సార్ 1,000 కోట్ల రూపాయల డబ్బులతో కూడుకున్నాయి సార్. వాళ్ళు ఫెయిల్ అయ్యారని చూపించడం కోసం ఈ డబ్బులు వృధా చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. అదే సమస్య వస్తుంది. దానివల్ల ఒక ఏకాభిప్రాయం అనేటువంటిది ఉండాలి. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో నిర్మాణంలో ఉండాలి. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఈ మనకేంటంటే వరద జలాలకు సంబంధించి అంటే మిగులు జలాలకు సంబంధించి 2000 సంవత్సరంలో మనకి పూర్తిగా లోపు కట్టకపోవటం వల్ల కూడా అనేక సమస్యలు వచ్చినాయి. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి ఈ చిక్కుముళ్ళు ఏ విధంగా విప్పదీస్తారు, దీనికి ఒక సొల్యూషన్ అయితే పొలిటికల్ సొల్యూషనా లేకపోతే ఏ సొల్యూషన్ అనేటువంటిది కూడా అర్థం కాని విషయం నేను అనుకోవటం. మరి రామానాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత కేవలం కొన్ని అంశాలు మాత్రమే ప్రస్తావించారు. బట్ దీని మీద నేను ఒక కమిటీ, ఇరు రాష్ట్రాల నిపుణులతో కమిటీ అని చెప్పి కూడా ఇద్దరు చెప్తున్నారు. సో దానిలో బనకచెర్ల కూడా ఉండే అవకాశం ఉందా?
బనగచర్ల లేదని రేవంత్ రెడ్డి గారు అవుట్ రైట్ గా చెప్పారనేది కూడా నేను ఇప్పుడు వెబ్సైట్ లో చూసాను దాకా. ఓకే. అంటే ముఖ్యమంత్రి గారే ఆ మాట అసలు అది అంటే ఆ ఎజెండాలో అది పెట్టలేదు, బనగచర్ల పెట్టలేదు కాబట్టి ద క్వశ్చన్ డస్ నాట్ అరైజ్, చర్చించే అంశం కూడా చేయలేదు అనే మాట అన్నారు. మరి దీనికి కౌంటర్ పార్ట్ గా మరి ఏపీ ప్రభుత్వం ఏం చెబుతుంది, ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారా, చంద్రబాబు గారు మాట్లాడతారా అనేటువంటి చూడాల్సిన అవసరం. ఓకే, రైట్. రియాజుద్దీన్ గారు, ప్రధానంగా సరే ఇవాళ సరే మా తెలంగాణకి సంబంధించి కొన్ని ఇవాళ సాధించగలిగారు. ఈ టెలిమెట్రీల ఏర్పాట్లు కానీ లేదు బోర్డు కానీ కొంత స్పష్టత వచ్చినా కీలకమైంది ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ లొల్లి నడుస్తున్నది బనగచర్ల గురించి. అది ఏంటి అసలు అంటే ఏ రకంగా చూసుకున్నా అందరూ ఉన్న గోదావరి మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ తప్ప 6 రాష్ట్రాలు నీళ్లు వాడుకున్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న వాళ్ళ కేటాయింపులు మిగతా పోయినా కూడా కనీసం ఒక 1000-1200 టీఎంసీలు అయితే సముద్రం పాలవుతున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది సార్. అంటే నేను అన్ని ఫ్యూచర్లో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టులు వాళ్ళు మ్యాక్సిమం యూటిలైజేషను, రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యం అన్నీ ఉన్నా కూడా 1000 టీఎంసీల పైగా సముద్రం పాలవుతుందని నిపుణులు చెప్తా ఉన్నారు. మరి 200 టీఎంసీలకి అక్కడ బనగచర్ల కట్టుకుంటే తెలంగాణకి అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఇది చాలా ఫండమెంటల్ క్వశ్చన్. మరి దానికి ఏం చెప్తారు? గారు, ఆరోపణలు ప్రత్యారోపణలను పక్కన పెడితే వాస్తవాలు ఉంటాయి కదా, వాస్తవాలను మనం దృష్టిలో తీసుకోవాలి కదా. జరుగుతున్న విషయం ఏంటంటే 79% గోదావరి నది తెలంగాణ నుంచి ప్రవహిస్తుంది. 79% గోదావరి తెలంగాణ నుంచి ప్రవహించినప్పుడు ఆ గోదావరి నీటిని అదే నిష్పత్తిలో వాడే అవకాశము, అవసరము, హక్కు కూడా తెలంగాణకు ఉంటుంది. కృష్ణానది విషయానికి వచ్చినప్పుడు 68% కృష్ణానది తెలంగాణ నుంచి ప్రవహిస్తుంది. కృష్ణానది జలాల్లో కూడా 65% వాడుకునే హక్కు తెలంగాణ. అట్లా కాకుండా టాపిక్ వస్తాం, మీరు దయచేసి వినండి. నేను తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్ గా పనిచేసే కార్యకర్తని. చెప్పండి. ఇక్కడ మీరు జాగ్రత్త వినండి. నేను 1 కిలోమీటర్ల కొద్ది నదులను పట్టుకొని మేము నడిచిన వాళ్ళం మేము. ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణా నది మీద ఇప్పుడు ప్రాజెక్టులు కట్టడానికి అవకాశం లేదు సార్, తెలంగాణకు అవకాశం లేదు. కృష్ణా నది మీద కట్టిన ప్రతి ప్రాజెక్ట్ లో కూడా మాకు తొండి జరిగింది, మాకు అన్యాయం జరిగింది. కాబట్టి బేసికల్ ఇప్పుడు కృష్ణా నది మీద అదనంగా ప్రాజెక్టు కట్టే అవకాశం లేదు. మరి మేమేమంటున్నాం అంటే ఏ 299 టీఎంసీలు అనే లెక్క అనేది రైట్ లెక్క కాదు. ఆ లెక్క వల్లనే మాకు కృష్ణానదిలో మేము ఉపయోగించుకునే అవకాశం మాకు లేకుండా అయింది. సరే, గోదావరి విషయానికి వస్తే ఏంటంటే గోదావరిలో 972 టీఎంసీలు మాకు కేటాయించారు సార్. మరి 968 ఇప్పుడు ఫిక్స్ చేసి మాట్లాడుతున్నారు. ఓకే, 4 టీఎంసీ ఇష్యూగా. కానీ ఈ 972 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశాలు కూడా ఉమ్మడి రాష్ట్రంలో మాకు రాలేదు. ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టాల్సిన చారిత్రక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. 10 ఏళ్ల నుంచి ఆ చారిత్రక బాధ్యత విస్మరించారు. కాబట్టి ప్రజాప్రభుత్వంగా ఉన్న మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మేము ఫోకస్ చేస్తున్నాం. ఎందుకు ఒక్క మాట, చంద్రబాబు గారు చెప్తున్నది ఏంటంటే ఈ 11 ఏళ్ల నుంచి తెలంగాణలో గోదావరి మీద కడుతున్న ఏ ప్రాజెక్ట్ ని నేను అడ్డుకోలేదు, మీరు ఎన్ని కావాలంటే అన్ని కట్టుకోండి అని ఆయన చెప్తున్నారు. సార్ మీరు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు మంచి మిత్రులు. వాళ్ళు కేసీఆర్ గారు ఏ పార్టీ నుంచి వచ్చిన విషయం అందరికీ తెలుసు. బేసికల్ ఆరోపణలు మొదలు పెడితే మేము కూడా ఆరోపణలు మొదలు పెడతా ఉంటాం. నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ మధ్య కూడా గోదావరి నది జలాల మీద, కృష్ణా నది జలాల మీద చాలా బేసికల్ గా చర్చలు జరిగాయి. నాకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఆదర్శవేత్త అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మధ్య కూడా ఒప్పందాలు ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం వేటిని కోరుకుంటున్న విషయాన్ని కూడా మనం చూడాలి కదా సార్. మేము మళ్ళీ చెప్తున్నాం కదా, కృష్ణా నది మీద అదనంగా ప్రాజెక్టు కట్టే అవకాశం తెలంగాణలో లేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే మా వాటా మళ్ళీ తేలవాలని చెప్తున్నాం. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్లాంట్ ప్రజెంట్ చేసినప్పుడు అక్కడ నిపుణులలో నేను ఒకరిని, ఆ పార్టీ నాయకులను కూర్చోబెట్టాం. మేము చాలా క్లియర్ గా ఉన్నాం సార్. మాకు కృష్ణా నది 68% కృష్ణా నది నీళ్లు కనుక మా దగ్గరికి పోతున్నాయి కాబట్టి 299 టీఎంసీలకు సంబంధించిన లెక్కే సరికాదని మేము ప్రశ్నిస్తున్నాం. వినండి సార్, అదే గోదావరి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అసలు గోదావరిలో మేము 972 టీఎంసీ నీళ్ళని వాడుకున్నాం కదా, మనకు మిగతా మిగిలిన నీళ్ళు తెలిసే అవకాశం ఉంటుంది కదా. వాడుకునే ప్రయత్నం 10 ఏళ్ళు చేయలేకపోయినా ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీకు మీరే అంటే అదే కేసీఆర్ గారు స్టేట్మెంట్, కేసీఆర్ గారు ఏమైనా ఇంజనీర్ కాదు కదా, కొలిసిన సందర్భాలు ఏమి లేవు కదా. అట్లాగే మీకు మీరే 3000 టీఎంసీలు నీళ్లు మిగులుతానే, 4000 టీఎంసీలు నీళ్లు మిగులుతానే వాదన రైట్ కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం సార్, మొట్టమొదటిసారిగా మా నీళ్ళను మేము వాడుకునే అవకాశం మేము కల్పించుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇచ్చంపల్లి ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇచ్చంపల్లి కట్టుకోవడం వల్ల మా నీళ్ళని మేము వాడుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇచ్చంపల్లి దగ్గర మీరు కట్టద్దు, అది కావేరీ నది జలాలకు అంత దూరంగా నీళ్లను మళ్లింపు చేయడం సరి అయింది, అది సాధ్యం కాదని మీకు సంబంధించిన విషయం, మాకు సంబంధించిన విషయం కాదు. అయినా
మేము చాలా ఉందా ఏమన్నామంటే కేంద్రం పెద్దన పాత్ర పోషించి బేసికల్ వాళ్ళు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ పోలవరానికి ఎన్నైతే నిధులు కేటాయించారో ఈ రోజు మేము 10 సంవత్సరాల్లో అట్లాంటి ఒక ప్రాజెక్ట్ కోసం ఇచ్చంపల్లిని ముందు పెట్టాం కాబట్టి ఇచ్చంపల్లి కూడా నిధులు కేటాయించమని చెప్పేసి కేంద్రాన్ని మేము అభ్యర్థిస్తున్నాం. ఓకే, కేవలం అది కేంద్రానికి సంబంధించిన కేంద్రం బాధ్యత గురించి ప్రకాష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇదంతా ఫిజిబిలిటీ వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడుకుందాం. మేమేమంటున్నాం అంటే కేంద్రం బాధ్యత కూడా అని చెప్తున్నాం. ఎందుకు బాధ్యత అంటే బేసికల్ గా ఎవరి నీళ్ళని వాళ్ళకి ఇవ్వాలి వస్తారు. ఎందుకంటే అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందం ఏపుతుంది. ఒక వర్షపు చినుకు ఎక్కడైతే పడుతుందో ఆ చినుకు పడిన చోటికి ఆ వర్షపు నీటి మీద హక్కు ఉంటుంది. కాబట్టి ఇది గోదావరిలో కానీ కృష్ణానదిలో ఏ నీటి పారుదల ఎంత క్యూసెక్కులు కానీ ఎన్ని టీఎంసీలు అయితే తెలంగాణ నుంచి పోతున్నాయో వాటి మీద తెలంగాణకు హక్కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆ వైపు నుంచి ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణకి హక్కు లేదని ఎవరు అంటలేదు రియాజుద్దీన్ గారు. నా పాయింట్ అంటే ఈ బనకచర్ల కట్టడం ఏదైతుందో బనకచర్ల కట్టడం ఏదైతుందో అది హైపోథిటికల్ గా బేసికల్ కడుతుంది. కట్టడానికి ఏమైందంటే ప్రజాధనాన్ని మేము 1,00,000 కోట్లు వెచ్చించాం కాబట్టి ఈ నదీ జలాల మీద మాకు అవకాశం ఇవ్వాలని మొదలు పెడుతుంటారు. ఇది కేవలం తెలంగాణ అందరూ కాదు, ప్రపంచంలో చాలా సందర్భాల్లో పెద్ద ప్రాజెక్ట్ కట్టుకొని మేము ప్రజాధనాన్ని చేశాం కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న అవకాశాన్ని తీసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు మేము క్లియర్ గా ఉన్నాం సార్. తెలంగాణ విషయానికి సంబంధించిన మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము. అది మొత్తం తేల్చిన తర్వాత మిగులుతా ఆలోచిద్దాం. కానీ మేము నీళ్ళనే పూర్తిగా ఉపయోగించాలి కదా సార్, ఉపయోగించుకున్నాం కదా. మిగులు జలాలు ఎంత వరద జలాలు లెక్క తెలియదు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి నిలబడి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఓకే, రఫీ గారు, వీళ్ళు అనేది అది ఒక పెద్ద ప్రాజెక్టు. కాంగ్రెస్ రియాజుద్దీన్ గారు చెప్తున్నది పెద్ద ప్రాజెక్టు మొదలు పెడితే సరే అనుమతులన్నీ ఎప్పుడు వస్తాయి, క్లియరెన్స్లు ఎప్పుడు వస్తాయి. ఇవాళైతే అది దాదాపుగా చర్చకు వచ్చినట్టుగా మనకు కనపట్ల. బహుశా ఆ నిపుణుల కమిటీ ఏమన్నా దాని మీద చర్చిస్తుందేమో. అది కూడా అసలు అంశమే లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అది పక్కకు పెడితే ఈ మిగతా అంటే నేను అనేది తెలంగాణ మొదలు పెట్టుకున్న ఈ గోదావరి మీద, కృష్ణ మీద వారు చెప్తున్నట్టు కొత్తగా ప్రాజెక్టులు కట్టడానికి అవకాశం కూడా లేదు. నీళ్లు కూడా అంత లేవు కృష్ణాలో. సరే ఉన్న నీళ్లు మళ్ళీ కేటాయింపులు మారుస్తారా, ఏమన్నా ట్రిబ్యునల్స్ చేస్తారా, అది మనం నిర్ణయించేది కాదు. కానీ గోదావరికి సంబంధించి ఇచ్చంపల్లి దగ్గర కట్టుకొని అనుసంధానం, కావేరికి అనుసంధానం చేసుకుంటే ఏపీకి తెలంగాణకి బెనిఫిట్ అన్నది ఒక అడ్వాంటేజ్. దానివల్ల దీనికి ఏపీ కూడా కాస్త సహకరిస్తే, అంగీకరిస్తే, అలాగే కొన్ని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రాజెక్టులు మహారాష్ట్రతో పంచాయతీలు కొన్ని ఉన్నాయి. వీటికి కూడా కేంద్రంతో కొంత చర్చలు జరిపించాలి, కేంద్రం పెద్దన పాత్ర తీసుకోవాలని తెలంగాణ కోరుకుంటుంది. బనకచర్లది సరే మీరు ప్రపోజల్స్ పెట్టండి, దాని గురించి ఏముంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ లో బనకచర్ల గురించి మాట్లాడమన్నారు కాబట్టి చెప్పండి. ఇప్పుడు మేము చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే వరదలు వచ్చినప్పుడు అందులో 200 టీఎంసీ నీరు మేము బొల్లేపల్లి రిజర్వాయర్ లో స్టాక్ చేసుకొని అక్కడ నుండి రాయలసీమకి ఆ 3-4 జిల్లాలకి పంపిస్తాం. ఎప్పుడు పంపిస్తాం? వరదలు వచ్చినప్పుడు. వరదలు ఎప్పుడు వస్తాయండి? 40 సంవత్సరంలో 45 రోజుల్లో ఎప్పుడైనా వరదలు రావచ్చు. ఇప్పుడు మా ప్రాంతంలో తీవ్రమైన ఎండలు ఉన్నాయండి. ఎండ 40 డిగ్రీలు ఉంది. చాలా ఎండలు అసలు సమ్మర్ ని మరిపిస్తా ఉన్నాయి. కానీ గోదావరి కృష్ణాలో వాటర్ సముద్రంలో కలుస్తా ఉంది. గోదావరిలో అయితే అన్ని గేట్లు ఎత్తేసారు. రాజమండ్రి దగ్గర సముద్రంలోకి వెళ్ళిపోయింది వాటర్. ఇప్పుడు మేము వరదలు వచ్చినప్పుడు ఆ 45 రోజుల్లో వెళ్తున్నటువంటి 3,500 లేకపోతే 2,500 లేకపోతే మీరు వాడుకున్న తర్వాత మిగిలే 1000 టీఎంసీలో 200 ఆ టైంలో మేము స్టాక్ చేసుకుంటామంటే తెలంగాణకు వచ్చిన అభ్యంతరం ఏంటనేది మా ప్రశ్న. ఒకటి. నెంబర్ 1, మీరు 972 టీఎంసీ వాటర్ ని వినియోగించుకోవడానికి మేమే అభ్యంతరం పెట్టలేదు, ఎప్పుడు పెట్టం కూడా. ఎందుకంటే అక్కడ ప్రజలు తెలుగు వాళ్ళే, ఇక్కడ ప్రజలు తెలుగు వాళ్ళే. మీరు మీ వాటర్ ని కంప్లీట్ గా ఉపయోగించుకోండి. అది 2 సంవత్సరాల్లో కడతారా ప్రాజెక్టులు, 10 సంవత్సరాల్లో కడతారా ప్రాజెక్టులు. మీరు కట్టిన తర్వాత అసలు వరద రాలేదనుకోండి, మాకు వరద జలాలు రాలా, గోదావరి వాటర్ అంతా మీరే వాడుకున్నారు, మేము వాడుకోలేము, మేము బొల్లేపల్లికి మేము తీసుకుని వెళ్ళలేము, మేము దాంట్లో
క్లియర్ గా రాసిస్తాం కదా. ఉమ్, ఈ టైంలో వరద వస్తది. ఆ వరద వచ్చి సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్ళని మేము 200 టీఎంసీ బొల్లేపల్లి దగ్గర మేము స్టాక్ చేసుకుంటాము. ఓకే. ఉమ్, అదే మేము కోరుకుంటున్నాం అని చెప్పి క్లియర్ గా ట్రిబ్యునల్ కి ఇస్తాం, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సో దానికోసం 80,000 కోట్లు కనీసం ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఆ 80,000 కోట్లు ఎలా పెట్టాలంటే కేంద్రం కొంత ఇస్తా ఉంది. ఇప్పుడు అమృత్ 2 అని ఒక పథకం వచ్చింది. ఉమ్, ఇప్పుడు విజయవాడలో 1,000 కోట్ల రూపాయలు అమృత్ 2లో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది వాటర్ ట్యాంకులు కానీ రోడ్లు కానీ. అవేమో ప్రధానంగా తాగునీటికి సంబంధించి సార్. ఈ సాగునీటికి సంబంధించిన 1,000 కోట్ల ప్రాజెక్టులు కేంద్రం ఇస్తామని అన్న మీకు హామీ ఉందా? అంటే హామీ తీసుకొని ఆ, ఇస్తేనే కడతాం. మేమేం చేస్తున్నాం అంటే పిపిపి పద్ధతిలో ఉమ్, కూడా ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళాలి. కాంట్రాక్టర్లే ముందు పెట్టుబడులు పెట్టి ఉమ్. తర్వాత దాన్ని రియాజుద్దీన్ గారు ఇస్తాను, ఒక్క సెకండ్ ఇస్తాను రియాజుద్దీన్ గారు. మేము దాన్ని లాంచ్ చేసుకుంటున్నాం. ఓకే. ఇక్కడ మేము ఎలా కడతాం, ఎప్పుడు కడతాం, ఎన్ని రోజులు కడతాం అనేది సమస్య కాదు. రియాజుద్దీన్ గారు ఒక్క సెకండ్ ఇస్తాను మీకు ఒకసారి. రఫీ గారు మళ్ళీ మీరు 972 టీఎంసీ వాటర్ వాడేసుకున్న తర్వాత నిధులు వస్తే వన్ సెకండ్ సార్. వాడతామంటున్నాం. రియాజుద్దీన్ గారు, రఫీ గారు మీరు కూడా ఒక్క సెకండ్. రఫీ గారు మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో లేదు, మీ దగ్గరికే వస్తాను. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ రియాజుద్దీన్ గారు సార్ మ్యూట్లో ఉన్నారు. రియాజుద్దీన్ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేశారు సార్. ఒక్క అంశం సార్, శ్రీనివాసరావు గారు, చెప్పండి. నేను ఒక సోషల్ సైన్స్ విద్యార్థిగా మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా ప్రాజెక్టులు అజంప్షన్ మీద హైపోథిసిస్ మీద కట్టారు సార్. ఓకే. ఓకే. మిగులు జలాలకు సంబంధించిన ఇష్యూస్ మీద కడతాం. వరద అనేది ఏం చేస్తుంటే ఒకవేళ వరదలు బాగా వచ్చినప్పుడు వరద కాలువలు కడతారు. ఒక ప్రాజెక్టుకు వరద కాలువలు కట్టి వరద నుంచి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రాజెక్ట్ నిర్మాణమే వరద వస్తుంది ఊహించి అజంప్షన్ మీద హైపోథిసిస్ మీద కట్టే చరిత్ర ప్రపంచంలో ఎక్కడుందనేది నాకైతే కనపడలేదు. ఓకే. నేను కూడా సీరియస్ రీడ్ చేస్తాను, వాచ్ చేస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే అతిపెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం అతిపెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం అయితే ఆ నిర్మాణానికి సంబంధించి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, రైట్. మీ పాయింట్ ఇందాక కూడా చెప్పారు. రఫీ గారు గో హెడ్. నేనేమంటానంటే ఈ రోజు టీడీపీ రఫీ గారు ఒక్క సెకండ్. ఈ రోజు టీడీపీకి తనకున్న అడ్వాంటేజ్ ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నది. ఎట్లా అంటే కేంద్రంలో వీళ్ళ మద్దతు మీద అక్కడ పార్టీ నిలబడ్డది కాబట్టి కేంద్ర మద్దతు తోటి దీనికి బంకచర్ల ఆయన రఫీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. బంకచర్ల కేంద్రం కొంత నిధులు ఇస్తే ఇంకేదో నిలుస్తాయని. మేము దాన్ని తీవ్రంగా ఆబ్జెక్షన్ చెప్తాం. కేంద్రం నిజంగా దాని ఆబ్జెక్షన్ చెప్పాలి. బంకచర్ల నిర్మాణం అనేది అజంప్షన్ మీద హైపోథిసిస్ మీద చేసిన నిర్మాణంగా ఉండి ఫ్యూచర్ అది క్లెయిమ్ చేసుకునే స్థితికి పోతుంటది తెలంగాణ రాష్ట్రంలో. మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఓకే, రైట్. రఫీ గారు చెప్పండి, గో హెడ్. ఇప్పుడు మన టీవీలోనే వస్తుంది, కేటీఆర్ గారు ఒక స్క్రోలింగ్ పంపించాడు. రాహుల్ గాంధీకి నీళ్లు చంద్రబాబుకి బూడిద ప్రజలకంటే. ఓకే. దీన్ని చూసి వాళ్ళకి భయపడిపోయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కన పెట్టి మేము వాడుకున్న తర్వాత వరద జలాలు మిగిలి వస్తే మీరు వాడుకుండాయా, మాకేం అభ్యంతరం అని చెప్పలేక వాళ్ళు ఆ బ్లాక్ మెయిలింగ్ తల ఒగ్గుతున్నారు. కనీసం చర్చకు కూడా బనగజర్లు పెట్టడానికి వెనకాడారు. ఎందుకు ఇక్కడ రాజకీయాలు వచ్చినాయి. ఆ కేటీఆర్, ఆ హరీష్, కవిత వీళ్ళందరూ ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు తెలంగాణ అనేది ఓ పదం పెట్టుకొని. మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం, మేము కడతామా లేదా అది వేరే సంగతి. వరద మీరు 972 వాడుకున్న తర్వాత వచ్చిన వరదలోనే మేము తీసుకెళ్తామయ్యా, కాలువల ద్వారా తీసుకెళ్తాం. పట్టుసీమ కాలువ, ఆ తర్వాత విజయవాడ నుంచి కృష్ణా నది, అక్కడ నుండి రవేష్ కాలువ, ఇవన్నీ ఉన్నాయి. బకింగ్హామ్ కాలువ ఉన్నాయి. మేము ఎలాగో తీసుకెళ్ళి ఒక చోట 200 టీఎంసీ దాచుకుంటాం. వానతో వచ్చినటువంటి వాటర్ అది మీకు అభ్యంతరం ఏంటంటున్నా. రైట్ సార్, అదే రఫీ గారు చెప్పింది అదే. రఫీ గారు కాలువలతో నీళ్లు పంపించడం వేరు కానీ ప్రాజెక్టులు కడతాం అన్నది, అందులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వరద జలాల మీద ఆధారపడి కడతాం అన్నది. ఓకే, రైట్ సార్. బనకచెర్ల నిర్మాణమే, మళ్ళీ చెప్తున్నాను కదా సార్, బనకచెర్ల నిర్మాణమే తెలంగాణ రాష్ట్ర వాటర్ ప్రయోజనాలకు భిన్నమైంది.
భంగం కలిగింది. అది మీ- కాబట్టి మీ మహాత్మ వాదన అత్యంత తప్పని- బలంగా ఉంటుంది. ఇంకో విషయం కూడా చెప్తాను. రఫీ గారు మీరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. మీ వాదన తప్పని మీరు వినండి, రేపు మీరు వినండి. కమిటీ చెప్పండి, సార్, చూడండి మీరు- మీరు. సార్, మీరు మీ వినండి. వాదన రఫీ గారు, తప్పు అని మీరు సార్, రఫీ గారు ఒక విషయం పదే పదే జాగ్రత్తగా ఓకే, సార్. మాట్లాడుతున్నారు. రఫీ గారు పదే పదే ఒక విషయం ప్రస్తావన ఏంటంటే ఈ రోజు టీఆర్ఎస్ టీడీపీ మంచి ఫ్రెండ్స్ సార్. కాంగ్రెస్ ఎప్పుడు టీడీపీ తోటి అంత ఏదో ఒక ఎలక్షన్స్ టైంలో తప్ప కాంగ్రెస్ టీఆర్ఎస్ తోటి బాగా అలాయబలా తీసుకున్న పార్టీ టీడీపీ పార్టీ. ఆ విషయాన్ని మీరు చెప్పండి. రైట్ రాజకీయాలు పక్క పెడదాం, రాజకీయాలు పక్క పెడదాం. అది గతం సార్. TRS టీడీపీ సంబంధం ఉంది. కాబట్టి ఓకే. మీరేదో కేటీఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ భయపడే పరిస్థితి లేదు సార్. ఓకే సార్, క్రాస్ టాక్ రియాజుద్దీన్ గారు ప్లీజ్ రాజకీయాలు పక్క పెడదాం. ఓకే ఒకసారి రాజకీయ పార్టీ సార్. Yeah, రియాజుద్దీన్ గారు ప్లీజ్ ఓకే రైట్ మీకు ఫ్రెండ్షిప్ తప్ప కాంగ్రెస్ రియాజుద్దీన్ గారు సరే అందరికీ ఫ్రెండ్షిప్లు ఉంటాయి. ఇక్కడ ఫ్రెండ్షిప్ల కంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని సమస్యల పరిష్కారం కోరుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ మీరు వింటా ఉన్నారు ఒక అంశం. ఇప్పుడు మళ్ళీ మీరు ఇందాక కూడా చెప్పారు కొత్తగా ట్రిబ్యునల్ వేయాల్సిన అవసరం లేదు, ట్రిబ్యునల్స్ వేసే ఉన్నాయి. రాజమండ్రి దగ్గర గోదావరి నీళ్ళు కిందకి వెళ్ళి సముద్రంలో కలవడం తప్ప ఇంకొక ఇది లేదు. ఎంత కలుస్తున్నాయని లెక్కలు ఉంటాయి. 3000 టీఎంసీలా 1000 టీఎంసీలా. ఒక అంచనా ఏంటంటే ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రాలకు ఇచ్చిన కేటాయింపులన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకుంటే అది 3000 టీఎంసీలు ఉండవు, 1200 టీఎంసీలు ఉంటాయి అన్నది. అది కేటాయింపులు జస్ట్ తీసేటి. ఇవాళైతే కేటాయింపులు ఏ రాష్ట్రం వాడుకోవట్లా, ఎక్కువ భాగం సముద్రం పాలవుతున్న మాట వాస్తవం. బట్ అయినా కూడా 1000 టీఎంసీలు మిగులుతాయి అన్నది కేటాయింపులు బట్టి వస్తున్న లెక్క, వరదలతో కలుపుకొని. ఇప్పుడు ఈ వరదల మీద ఆధారపడి ప్రాజెక్టు వాళ్ళు కట్టాలనుకుంటున్నారు. దానికి తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ కట్టో రైటా రాంగ్ ఇందాక విక్రమ్ గారు చెప్పారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు డబ్బులు ఎట్ట తెచ్చుకుంటారు. బట్ అది ఏదైనా పబ్లిక్ మనీ పక్కన పెడితే అసలు అలా కేటాయింపులు వరద జలాలు మిగులు జలాల మీద ఆధారపడి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టొచ్చా? ఇప్పుడున్న చట్టాలు దానికి సమ్మతిస్తాయా? సార్ నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు అయితే మిగులు జలాలను బ్యారేజీలు కట్టి డైవర్ట్ చేయడం తప్ప వాటి మీద ప్రాజెక్ట్ ఆనకట్టలు మాత్రం కట్టడానికి అవకాశం లేదు సార్. ఓకే. ఆనకట్టలు ఎందుకు కట్టరు అంటే దానికి ప్రజల సొమ్ము దాని మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఎప్పుడో 4 ఏళ్లకోసారో 8 సంవత్సరాలకోసారో మిగులు జలాలే ఉంటాయి సార్. నేను ఇంతకుముందే లెక్క చెప్పిన 100 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు మాత్రమే మిగులు జలాలు ఉంటాయి, మిగతా 50 సంవత్సరాలు సాధారణ జలాలు ఉంటాయి, ఒక 20 సంవత్సరాలు డెఫిసిట్ ఉంటుంది. ఇది 100 ఏళ్ళ లెక్క. నేను చెప్పింది కాదు, మా ఇండియన్ మెటీరియలాజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన లెక్క ఇది. కాబట్టి నేనేదో నా సొంత కవిత్వం లేదు. యావరేజ్ గా 4 ఏళ్లకోసారి ఎప్పుడో నిండేటువంటి చెరువుల గురించి వచ్చేటువంటి వరద గురించి మనం ఊహించుకొని కట్టడం అనేది ఒకసారి 10 ఏళ్ళు కూడా రాకపోవచ్చు. మరి మిత్రపక్షమే అక్కడ చాలా అది ఒక్కటే సింగిల్ పాయింట్ ఎజెండాగా వచ్చింది. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పిన పాయింట్ లో తెలంగాణ వ్యతిరేకిస్తే ఒకసారి రఫీ గారు మీరు వరద జలాలు తీసుకొని కట్టి రేపు క్లెయిమ్ చేస్తారు, మా వాటాల నుంచి అడుగుతారని చెప్పి అంటున్నారు వాళ్ళు. రఫీ గారు నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్నది ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ మాత్రమే. ఇప్పుడు అది కూడా రిటర్న్ వచ్చింది, దాని మీద క్లారిఫికేషన్స్ ఇవ్వాలా. ఆ వచ్చిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ ను మిగతా రాష్ట్రాలకు కూడా పంపిస్తారు. మా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయా రాష్ట్రాలలో కడుతున్న ప్రాజెక్టు ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి, వాళ్ళ అభ్యంతరాలు ఏంటివి, మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ. ఈ అభ్యంతరాలు వచ్చిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటిదాకా అది కరెక్టే. ప్రకాష్ రెడ్డి గారు మీరు జరిగే ప్రాసెస్ చెప్తున్నారు, కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రఫీ గారు ఎన్నిసార్లు మాట్లాడినా మీరు కట్టుకునే ఎన్ని పోను కిందకి పోయే వరద జలాలతోటే మేము నింపుకుంటా ఉన్నారు. వరద జలాలతో ప్రాజెక్టులు కట్టుకోవచ్చా, డ్యాములు కట్టవచ్చా, లిఫ్టులు కట్టవచ్చా అన్నది ప్రశ్న. ప్రకాష్ రెడ్డి గారు నేను చాలా క్లారిటీగా చెప్పాను సార్. మిగులు జలాల మీద ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే 10 ఏళ్ళకి వస్తాయా 12 ఏళ్ళకి వస్తాయా మిగులు జలాలు ఉండదు మన దగ్గర. ఎప్పుడో వెనకంటే ఇప్పుడు ఒక్క నిమిషం రఫీ గారు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. నేను కేసీఆర్ గారు ఒక మాట అన్నారు సార్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా లిఫ్ట్ దీని సమస్యలు లిఫ్ట్ లో వచ్చేటువంటి కష్టాలు సుఖాలు మాట్లాడుతున్నప్పుడు మీకు కరువు వస్తే తెలుస్తుంది మీకు అప్పుడు గోదావరి సంగతి ఏందో అన్నాడు ఒక మాట. అయితే నేను అప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటా. కరువు వచ్చినప్పుడు ఏంటంటే కరువు నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు మల్లన్న సాగర్ లాంటి చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు నష్టపోకూడదు అనేటువంటిది ఆయన ఆలోచన అయ్యి ఉండొచ్చు. నేను కాదంటే కాబట్టి దాని మీద 1,00,000 కోట్లు పెట్టొచ్చు అనేది ప్రశ్న కాదు ఇప్పుడు మీరు అనేది. ఇప్పుడు ఏపీలో కూడా అదే సార్ చర్చ. ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం చాలా మంది ఆ రోజు మాట్లాడితే తెలంగాణ ద్రోహులు అన్నారు.
ఇది ప్రాణహిత చేయాలి. ఇవాళ మరి ఇది 1,00,000 కోట్లు పెట్టడానికి అక్కడ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఎక్కడి నుంచి చేస్తారు? దానికోసం అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, కాళేశ్వరం దగ్గర నీళ్లు తీసుకొచ్చి లిఫ్ట్ చేసి పెట్టడం, కరువు వచ్చినప్పుడు వాడుకుంటామంటే అఫ్ కోర్స్ కరువు వచ్చినప్పుడు దాని బాధలు దానికి ఉంటాయి. కానీ దానికోసం 1,00,000 కోట్లు పెట్టడమా, ఏది ఫీజబుల్ ఏది కాదు? అసలు మీరు అన్నట్టుగా మీరు ఒక చర్చ పెట్టారు. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం గట్ట కంటే ముందు, పోలవరం గట్ట కంటే ముందు అయితే ఇచ్చంపల్లి నిజానికి మా ఛత్తీస్గఢ్ నొప్పియగలిగితే ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అనేది ఈ రెండింటి కంటే కూడా వయబుల్ ప్రాజెక్ట్. మూడు రాష్ట్రాలకు ఉంటది, విద్యుత్ ఉన్నది, దాంట్లో పోలవరం యొక్క సిల్ట్ రాపగలుగుతుంది. పోలవరంకి మామూలు దాని లైఫ్ 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటుంది పోలవరంది. కానీ ఒకవేళ ఇచ్చంపల్లి దగ్గర నీళ్లు ఆపగలిగితే ఈ పోలవరం గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి చాలా వరకు. ఇప్పుడు కాళేశ్వరం గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి సార్. మేట ఆపగలుగుతుంది సార్, ఇచ్చంపల్లి దగ్గర మేట ఎక్కువ ఆగుతుంది. ఎందుకంటే వరద వచ్చేటువంటి మేట పోలవరం తొందరగా మునగకుండా చాలా రోజులు దాని లైఫ్ ఉంటది. మూడోది తెలంగాణకు గ్రావిటీ నీళ్ళు వస్తాయి సార్. ఈ ప్రాజెక్ట్ మేము అధ్యయనం చేసి 2000 సంవత్సరంలో సార్, 2000 సంవత్సరంలో అప్పుడు కుమారమంగళం గారు మినిస్టర్ ఉన్నప్పుడు మన హైదరాబాద్ జూబ్లీ హాల్ లో మీటింగ్ పెట్టాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అక్కడ. ఇప్పుడు ఒక మాట చెప్పండి కాదు సార్, ఇక్కడ ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఏపీ ముఖ్యమంత్రి సార్, దీని ఈ పాయింట్కి వద్దాం. ప్రకాష్ రెడ్డి గారు, ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ ఏ ప్రాజెక్ట్ కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్తా ఉన్నారు. మీరే చెప్తున్నారు ఇచ్చంపల్లి మోస్ట్ వైబుల్ ప్రాజెక్ట్ అని. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చంపల్లి డిసైడ్ చేసుకుంది, ఎలాగో ఈ మేడిగడ్డకి గందరగోళంలో పడింది కాబట్టి. సో దాన్ని కన్సిడర్ చేసి అక్కడి నుంచే గోదావరి కావేరి అనుసంధానానికి ఏమన్నా అడుగులు పడే అవకాశం ఉందా? నేనేమంటే ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ వయబుల్ అని మేము 2000 సంవత్సరాలు చెప్పినామని చెప్పడానికి మీకు ఇంతకుముందు చెప్పాను సార్. బీజేపీగా రాష్ట్ర కమిటీగా 2000 సంవత్సరాలు తీర్మానం చేసే ఇచ్చంపల్లి వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పాము. ఎందుకు చెప్పామంటే సార్, ఇచ్చంపల్లి ఒక అడ్వాంటేజ్ ఉంది సార్, అది మల్టీ స్టేట్ ప్రాజెక్ట్ అవుతుంది. 300 TMC 300 మెగావాట్ల విద్యుత్ వస్తుంది, వరదను అరికట్టవచ్చు, సాగునీరు, తాగునీరు, ఇవన్నీ అన్ని గ్రావిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి 3 రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ప్రాజెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉన్నది సార్ ఇచ్చంపల్లి. అందుకోసం అని నేషనల్ ప్రాజెక్ట్ ఉండేటువంటి గైడ్ లైన్స్ చాలా మటుకు ఇచ్చంపల్లి ఫుల్ఫిల్ చేస్తుంది. కాబట్టి ఇచ్చంపల్లి వైబుల్ ప్రాజెక్ట్ మేము 2000 సంవత్సరాలు చెప్పినాం. మీరు పార్టీగా చెప్పారు, కేంద్రం ఏ నిర్ణయం చేస్తుంది అన్నది కదా. చంద్రబాబు గారు పోలవరం దగ్గర కలపాలంటున్నారు. పోలవరం నుంచి బీజేపీ వరకు ఆ ప్రాజెక్ట్ వైబుల్ అని మేము చాలా సంవత్సరాలు అని చెప్పినాం. ఇప్పుడు కూడా నన్ను అడిగితే ఇప్పుడు కూడా వైబుల్ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదనలు బాగా వస్తే కాళేశ్వరం ఇప్పటికే డబ్బు వృధా అయింది. తక్కువ రేట్ తోటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒప్పించగలిగితే ఇంకా చాలా మంచి అవకాశాలు తెలంగాణకు గ్రావిటీతో నీళ్లు రావడానికి. ముందు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ స్టెబిలైజ్ అవుతుంది, ఖమ్మం జిల్లాలో చాలా మటుకు వస్తుంది, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా చాలా మటుకు పూర్తి అవుతుంది. కృష్ణా నది మీద ఓన్లీ రంగారెడ్డి అండ్ మహబూబ్నగర్ ఈ రెండు జిల్లాలే ఆధారపడాల్సి వస్తుంది. నల్గొండ జిల్లా కూడా చాలా మటుకు పూర్తి అవుతుంది. ఇది వయబుల్ ప్రాజెక్ట్ అని మేము అనుకుంటున్నాము. సరే, ప్రభుత్వ ప్రతిపాదన ఎట్లా వస్తే అప్పుడు చూద్దామండి దానికి. రైట్ విక్రమ్ గారు, ఆఖరిగా మళ్ళీ మనకి సరే ఏపీకి సంబంధించి ఇచ్చంపల్లి అనేది 2000 కాదండి, నాకు తెలిసి 80s నుంచి ఎప్పుడైతే పోలవరం ఉందో రాజశేఖర రెడ్డి గారినప్పుడు కూడా ఇచ్చంపల్లి ప్రస్తావన రాలి, ఆయన ప్రాణాలు తెచ్చేవాళ్ళు సిద్ధపడలేదు నాకు తెలియదు. కానీ 1920s లో రియాజుద్దీన్ గారు 1920s నుంచి ఉన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా అది ఇచ్చంపల్లి చరిత్ర చెప్తుంది సార్. విక్రమ్ గారు, రియాజుద్దీన్ గారు, శతాబ్ద కాలం నుంచి తెలంగాణ ఇచ్చగా కూడా ఉంది సార్. రియాజుద్దీన్ గారు, మీ ఆవేదన అర్థం చేసి విక్రమ్ గారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల విషయం పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఏంటంటే కొంత ఒత్తిడిలో ఉందండి. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళు ఏం చేయాలనేటువంటిది అర్థం కావట్లా. అంటే ఆ ప్రాజెక్టు ఉంచాలా, వాళ్ళు ఏమంటారు కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది టీఆర్ఎస్ వాళ్ళు వాదన, బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు దాన్ని ఉపయోగిస్తే దానివల్ల నష్టం వస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ అది దాన్ని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం మళ్ళీ ఒకటో తప్పేం కాదు, ఇచ్చంపల్లిని కనుక వాళ్ళు ప్రపోజ్ చేసి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకొని జాతీయ ప్రాజెక్టుగా చేసుకుంటే. కానీ ఇక తెలంగాణలో ఉండేటువంటి పార్టీలు కూడా ఆ రోజున ఏదైతే ప్రాణహిత చేవేళ్ళుందో దానిని కేసీఆర్ గారు మార్చి ఖాళీ పెట్టారో దానిని అడ్డుకోవటంలో వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. వాళ్ళ తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు. ఇవాళ అది ఏదో స్వామి చెప్పినట్టుగా
ఇప్పుడు ఏంటంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కొంత ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతుంది. దానిని మళ్ళీ తిరిగి ఇక్కడ ఆంధ్రాతో ఒక సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టుకునేటువంటి పరిస్థితి ఏదో తీసుకొచ్చేటట్టుగా కనబడుతుంది. కానీ దానివల్ల ఏంటంటే సమస్యలు పరిష్కారం కావు. ఏదేమైనప్పటికీ కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొంత వాళ్ళు ఏంటంటే ఒక పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు కాబట్టి అది ముందుకెళ్ళడానికి, అది సాకారం అవడానికి అది కొంత ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. పేటముడిలాగా చిక్కుముడిలాగా ఉంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఈ విషయంలో మిగతా పార్టీల సహకారం కూడా వాళ్ళు తీసుకోవాలి. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది నా సలహా. ఓకే, రఫీ గారు క్విక్గా మీరు చెప్పబోతున్నారు. ఒకటే మాట చెప్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీని, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది బనకచెర్ల పోలవరం ప్రాజెక్ట్ అనవసరం, కట్టవలసినటువంటి అవసరం లేదని చెప్పాడు. ఆయన హయాంలోనే ప్రిలిమినరీ డిపిఆర్ పంపించాడు కట్టాలని చెప్పేసి. ఆయన ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది తీసుకున్నాడు కూడా ఆయన వద్దంటాడు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తెలంగాణ ప్రాంతాల కంటే రాజకీయాలు ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తున్నది నేను మొదట్లో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఒక్కటే ఉంటుంది సార్, మేము తెలంగాణ చుట్టూ ఉండే అన్ని రాష్ట్రాలతోటి స్నేహపూర్వకమైన సంబంధాలే కోరుకుంటున్నాం సార్. కేంద్రంతో కూడా స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నాం మేము. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం ఎక్కడ పణంగా పెట్టే అవకాశం ఉండదు సార్. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ హక్కులే మా ప్రథమం. అదే సందర్భంలో ఏ గోదావరి నీళ్లు, ఏ కృష్ణానది నీళ్ల మీద మాకు హక్కులు రావాలో వాటి కోసం ఖచ్చితంగా నిలబడతాం సార్. మా ముఖ్యమంత్రి గారు పక్కన చెప్పారు, అదే స్టాండ్ మేము ఈ డిబేట్ లో అదే స్టాండ్ మేము చెప్తున్నాం. రైట్ సార్. మొత్తంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయితే ఒక సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టు మనకు అర్థమవుతుంది. గోదావరి కృష్ణా నీటి జలాల వినియోగానికి సంబంధించి ఒక కమిటీ, నిపుణుల కమిటీ వేసుకొని అనేక అంశాలు వేగంగా పరిష్కారం అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇవి వన్స్ ఇక్కడ నిర్ణయాలు జరిగితే అపెక్స్ బాడీలో వాటిని అంగీకరింపజేసుకోవటం పెద్ద సమస్య కాదు. ఏదేమైనా గోదావరి కావేరి అనుసంధానం ఎక్కడ జరగాలన్నది ఇచ్చెంపల్లి దగ్గర లేదా పోలవరం దగ్గర అనేది ఒక కీలకమైన అంశం అయితే, బనకచెర్లకి నీళ్లు గోదావరిలో వాస్తవంగా అన్ని ప్రాజెక్టులు పూర్తయినా చాలా పెద్ద ఎత్తున సముద్రం పాలవుతున్నప్పుడు వాస్తవం. అయితే దాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి, దానికి డ్యాములు కట్టాలా, ప్రాజెక్టులు కట్టాలా, దానికి ఉన్నటువంటి చట్టాలు ఏం చెప్తున్నాయి అన్నది కూడా ఒక పీటముడిగా పడే అవకాశం ఉంది. ఏ రకంగా ముందుకెళ్తారో చూద్దాం. ఏదేమైనా రాజకీయాల కంటే నిజంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, నదుల అనుసంధాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని అయితే కోరుకుందాం. చర్చలో పాల్గొన్న రఫీ గారికి, విక్రమ్ గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, రియాజుద్దీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం.